తెలంగాణ ఉద్యమంలో సుష్మా స్వరాజ్ కీలక పాత్ర అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. మంగళవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆమె వర్ధంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కిషన్ రెడ్డి మాట్లాడారు. సుష్మా స్వరాజ్ ఇటు పార్టీలో అటు ప్రభుత్వంలో కీలక బాధ్యతలు నిర్వహించారని గుర్తు చేశారు. అన్ని వర్గాల ప్రజలు వనరులు పొందిన మంచి నాయకురాలు అని కొనియాడారు. తెలంగాణ స్వరాష్ట్ర ఉద్యమంలో ఆమె పాత్ర చాలా కీలకమైనదని అన్నారు. అనేక సభల్లో ఆమె అనేకసార్లు తెలంగాణ స్వరాష్ట్రం కావాలని ఆకాంక్షించారని అన్నారు. ఆనాడు కాంగ్రెస్ తెలంగాణ ప్రజలను తీవ్ర ఇబ్బందులు పెట్టి నిర్బంధాలు చేసిన సమయంలో తెలంగాణ ప్రజలకు అండగా లోక్సభలో గొంతు ఎత్తిందని తెలిపారు. ప్రభుత్వం మీద ఒత్తిడి చేసి లోక్సభలో బిల్లు పెట్టాలని అనేక సార్లు లోక్సభలో ఆనాటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద ఒత్తిడి చేసి తెలంగాణ ప్రజలతో కలిసి కేంద్ర ప్రభుత్వం ముఖ్య మెడలు వంచి తెలంగాణ రాష్ట్ర సాధనలో ప్రముఖ పాత్ర పోషించారు. చివరకు లోక్సభలో బిల్లు పెట్టినప్పుడు ఏకైక నాయకురాలు ప్రతిపక్షం తరఫున తెలంగాణ ప్రజల తరఫున తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించి విభజన చట్టం పైన మాట్లాడినటువంటి వ్యక్తి శ్రీమతి సుష్మా స్వరాజ్ గారు. చట్టం పెట్టినప్పుడు కూడా ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అనేక రకాలుగా మళ్ళీ వాయిదా వేయాలనో బిల్లు పాస్ కాకుండా అడ్డుకోవాలనో ప్రయత్నం చేసి పొగబాంబులు వదిలినప్పుడు కారం నీళ్లు చల్లినప్పుడు కత్తులు పెట్టుకొని లోక్సభలకు వచ్చినప్పుడు వాటన్నిటిగా ఎదిరించి తెలంగాణ ప్రజల తరఫున కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి బిల్లు పాస్ అయ్యేలా 160 మంది పార్లమెంట్ సభ్యులు తెలంగాణ బిల్లుకు అనుకూలంగా ఓటు వేయించినటువంటి ఘనత శ్రీమతి సుష్మా స్వరాజ్ గారికి దక్కుతుంది. తెలంగాణలో బతుకమ్మ పండుగ అయినా బోనాల పండుగ అయినా ఢిల్లీలో తెలంగాణ ఉద్యమకారులు న్యాయవాదులైనా డాక్టర్లైనా అనేక మంది తెలంగాణ ఉద్యమకారులు ఢిల్లీకి వెళ్ళి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాటం చేసినప్పుడు మొట్టమొదటగా తెలంగాణలో ఉద్యమకారుల మధ్య నిలబడి వాళ్ళకు అండగా నిలబడినటువంటి వ్యక్తి శ్రీమతి సుష్మా స్వరాజ్ గారు. వర్ధంతి సందర్భంగా భారతీయ జనతా పార్టీ తెలంగాణ శాఖ తరఫున తెలంగాణ రాష్ట్ర ప్రజల తరఫున వారికి హృదయపూర్వకమైనటువంటి శ్రద్ధాంజలి సమర్పిస్తున్నాం. తెలంగాణ ప్రజలు సుష్మా స్వరాజ్ గారు ఎన్నడూ మరవరు. తెలంగాణ రాష్ట్ర సాధనలో వారు చేసినటువంటి పోరాటము వారు ఇచ్చినటువంటి ధైర్యము ఆ రోజు ఉద్యమాన్ని ముందుకు నడపడం జరిగింది. వారి యొక్క ఆశయాల సాధన కోసం తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరం పునరంకితమై వారి అడుగుజాడల్లో